వ్యూవర్స్, నేను మీ డాక్టర్ సంతోష్, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ హాస్పిటల్స్, కొండాపూర్, కుకట్పల్లి, మణికొండ అండ్ బంజారాయిల్స్. జనరల్గా పేషెంట్స్ చాలామందికి డౌట్ ఉంటుంది, లేకపోతే జనరల్గా పేషెంట్స్ అడుగుతారు, డాక్టర్ నాకు టీత్ చాలా ఎల్లోగా ఉంది, అంటే నాకు మాత్రమే ఎల్లోగా ఉంటుందా లేకపోతే మిగతా అందరికీ వైట్గా ఉంటుందా? సో ఈవెన్ ఎల్లోగా ఉన్న టీత్కి ఈ ఎల్లోగా ఉన్న టీత్ని వైట్గా చేయించుకోవడానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉందని జనరల్గా పేషెంట్స్ అడుగుతారు. సో ఈ వీడియోలో మనం ఆ ఎల్లో ఉన్న టీత్ని వైట్గా చేయడానికి ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం రండి. సో జనరల్గానే మన ఇండియన్స్కి చూసారనుకోండి, జనరల్గా డిఫరెంట్ టీత్ షేడ్స్ ఉన్నాయి. అంటే జనరల్గా మీరు చూసారనుకోండి, డిఫరెంట్ టీత్ షేడ్స్ అనేది ఉంటుంది. సో దాంట్లో జనరల్గా మన ఇండియన్స్కి కొంచెం టీత్ అనేది కొంచెం ఎల్లోగానే ఉంటుంది. మేబీ బికాస్ ఆఫ్ మన ఫుడ్ హ్యాబిట్స్, బికాస్ మనం తినే ఫుడ్లో పసుపు ఉంటుంది, లేకపోతే కలరింగ్ ఏజెంట్స్ ఉంటుంది, ప్లస్ కాఫీ ఆర్ టీస్ అన్నీ ఎక్కువ తాగుతాము, ప్లస్ స్మోకింగ్ హ్యాబిట్స్ అన్నీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి జనరల్గానే మన ఇండియన్స్కి టీత్ అనేది కొంచెం ఎల్లోగానే ఉంటుంది. సో అది నార్మలే, ఎల్లో ఉండడం కొంచెం నార్మలే. లేదు డాక్టర్, నాకు కొన్ని పేషెంట్స్కి ఏంటంటే నిజంగానే చాలా ఎల్లోగా ఉంటుంది టీత్ అనేది. సో ఆ ఎల్లో ఉన్న టీత్ని మీరు వైట్నింగ్ కొంచెం వైట్గా చేసుకోవాలి, ఒక్క ఎల్లో ఉన్న షేడ్ని కొంచెం వైట్గా తీసుకొని వెళ్ళాలంటే సో జనరల్గా 2 ఆప్షన్స్ ఉన్నది. ఒకటి టెంపరరీ ఆప్షన్, ఇంకొకటి పర్మనెంట్ ఆప్షన్. సో టెంపరరీ ఆప్షన్లో ఏంటంటే డెంటల్ బ్లీచింగ్ అని చేస్తాము. సో డెంటల్ బ్లీచింగ్ అని ఏంటంటే టీత్ పైన ఒక బ్లీచింగ్ ఏజెంట్ ఒకటి ఉంటుంది, అది అప్లై చేసి ఒక యూవీ లైట్ లాగా పాస్ చేస్తాం. ఫిలిప్ జూమ్ వైట్నింగ్ అని ఉంటుంది, లేకపోతే నార్మల్ డిఫరెంట్ బ్లీచింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. సో అట్లా ఆ బ్లీచింగ్ ఏజెంట్ అనేది మీ టీత్ పైన పెట్టేసి 1 అవర్ 1.5 అవర్ ప్రొసీజర్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మీకు టీత్ అనేది కొంచెం వైటర్ షేడ్ వస్తుంది, బట్ ఇది టెంపరీ అనమాట. సో ఇట్ విల్ కమ్ ఫర్ మోస్ట్లీ ఒక 6 months to 1 year వస్తుంది టైం పీరియడ్. సో అగైన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీకు టీత్ అనేది అగైన్ మనం తినే ఫుడ్ హ్యాబిట్ బట్టి మనకి ఆ టీత్ కలర్ అనేది అగైన్ చేంజ్ అయిపోతుంది. సో ఈ డెంటల్ బ్లీచింగ్ అనేది మనం చేసుకోవచ్చు, బట్ ఇట్స్ అ టెంపరీ ఆప్షన్. బట్ మీకు పర్మనెంట్గా అంటే కొంతమందికి డెంటల్ ఫ్లూరోసిస్ వల్ల ఆ టీత్ అనేది చాలా ఎక్కువ కానీ, లేకపోతే చాలా ఎక్కువ బ్రౌనిష్ స్టెయిన్స్ అనేది ఉంటుంది. సో అది డెంటల్ బ్లీచింగ్తో మనం చేయలేం. దానికి మనకి డెంటల్ వెనీర్స్ కానీ, లేకపోతే డెంటల్ క్రౌన్స్ కానీ వెళ్తేనే మీకు లైఫ్ టైం, అంటే ఈ డెంటల్ వెనీర్స్ అండ్ డెంటల్ క్రౌన్ ఆప్షన్తో వెళ్తున్నప్పుడు మీకు పర్మనెంట్గా ఆ టీత్ కలర్ అనేది చేంజ్ చేసి ఇస్తాము. సో దాంట్లో మీకు టీత్ అనేది ఏ షేడ్, మీకు వైటర్ షేడ్ అంటే వైటర్ షేడ్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇది మీకు డెంటల్ వెనీర్స్ ఆర్ డెంటల్ క్రౌన్స్ అనేది మీకు పర్మనెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో మీకు ఏ ట్రీట్మెంట్ బెటర్ అనేది మీరు ఒకసారి డెంటిస్ట్ని కలిసి దానికి తగ్గినట్టు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.